శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 7, 8, 9 శ్లోకాలు వివరించుకుందాం. ఈ భాగంలో 10, 11, 12 శ్లోకాలు వివరించుకుందాం. 7వ శ్లోకంలో శరీర ఇంద్రియాది సమూహమును అదుపులోకి తెచ్చుకుని శాంతితో కూడిన మనసు కలిగి ఉన్న సాధకుడు సర్వకాలాలలో సర్వ పరిస్థితుల్లో భగవంతుని యందు నిశ్చలంగా ఉంటాడని చెప్పారు. అన్ని ఇంద్రియాలను జయించి ఏ వికారాలు లేకుండా నిశ్చలంగా ఉన్న మనసు కలిగి ఉండి శాస్త్ర జ్ఞానము అనుభవ జ్ఞానముతో తన ఆత్మయందే తృప్తి పొందే యోగి లౌకిక వస్తువుల విషయముల మీద సమదృష్టి కలిగి ఉంటాడని 8వ శ్లోకంలో చెప్పారు. అట్లాగే అతడు లోకంలో అందరి మనుషులతో ఎటువంటి భేదాలు లేకుండా సమదృష్టితో ఉంటాడని 9వ శ్లోకంలో చెప్పారు. అంటే ఒక కర్మయోగి ధ్యాన యోగానికి సంసిద్ధమయ్యే ముందు ఈ లక్షణాలను అలవర్చుకుంటే మనస్సు లౌకిక విషయాల మీద సమంగా ఉంటుంది. అప్పుడు ధ్యానము అనేది ఫలించి శాస్త్ర జ్ఞానము అనుభవంలోకి తొందరగా వస్తుంది. లేకపోతే మనస్సు వాటి వెంట పరిగెత్తుతూ ధ్యానము చెదిరిపోతుంది. లౌకిక వస్తువుల యందు మనుష్యుల యందు సమదృష్టి, అట్లాగే లోకంలో ఎదుర్కొనే పరిస్థితుల యందు సమదృష్టి కలిగి ఉండడం ఒక యోగి యొక్క ముఖ్య లక్షణం. ధ్యాన యోగము వివరించే ముందు ఇవి చెప్పారంటే ఒక సాధకుడికి ఈ లక్షణాలు ఎంత ముఖ్యమో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 10వ శ్లోకంలో ఒక యోగి ధ్యానము ఎట్లా చేయాలో వివరిస్తున్నారు. 10వ శ్లోకం ఏంటో చూద్దాం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్త ఆత్మ నిరాశీ అపరిగ్రహః. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుందాం. యోగి యుంజీత సతతం ఆత్మానం అంటే యోగ సాధకుడు ఎల్లవేళలా తన యొక్క మనస్సును పరమాత్మ యందు లగ్నం చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మానం అంటే మనస్సు, యుంజీత అంటే లగ్నం చేయడం, రహస్య స్థిత అంటే రహస్యమైన ప్రదేశమును ధ్యానానికి ఎంచుకోవాలి. ఏకాకి యత చిత్త ఆత్మ ఒంటరిగా ఉంటూ దేహాన్ని మనస్సును అదుపులో పెట్టుకుని, నిరాశీహి అపరిగ్రహ ఆశలు లేకుండా ఏ భోగ వస్తువులను సమకూర్చుకోవాలనే వాంఛ లేకుండా ఉంటూ ధ్యానం చేయాలని చెప్తున్నారు. సో ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటో చూద్దాం. ధ్యాన యోగంలోకి ప్రవేశించాలనుకునే కర్మయోగి ముందు రహస్యమైన ప్రదేశంలో ఒంటరిగా ఉంటూ దేహాన్ని మనసును అదుపులో పెట్టుకుని ఏ కోరిక లేకుండా లౌకిక వస్తువులు సమకూర్చుకోవాలి అనే వాంఛ లేకుండా ఎల్లవేళలా తన యొక్క మనసును పరమాత్మ యందు లగ్నం చేయాలని భగవానుడు చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు తను ఇంతవరకు చెప్పిన జ్ఞాన యోగ సిద్ధి లభించాలంటే సాధకుడు ధ్యాన యోగము అభ్యసించాలని చెప్తున్నారు. ఆ ధ్యాన యోగ ప్రక్రియకు ప్రధానంగా కావాల్సింది ఏకాగ్రత అని చెప్తున్నారు. దానికోసం సాధకుడు ఏకాంతంగా ప్రశాంతంగా ఉన్న స్థలాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అటువంటి ప్రదేశంలో ఒంటరిగా ఉంటూ తన యొక్క మనస్సును పరమాత్మపై లగ్నం చేసి ఏ కోరిక లేనివాడై ఏ ప్రాపంచిక భోగ వస్తువులను సమకూర్చుకోవాలనే తపన లేకుండా ధ్యానం చేయాలని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, కోరికలు అంటే లౌకిక ఆధ్యాత్మికమైన అన్ని కోరికలను త్యజించాలి. అట్లాగే లౌకిక వస్తువులని పోగు చేసుకోవాలి అనే తపన కూడా ఉండొద్దని చెప్తున్నారు. భగవానుడు ఇక్కడ నుంచి 32వ శ్లోకం వరకు ఉత్తమోత్తమైన ధ్యాన సాధన మెలకువలను అందిస్తున్నారు.
ధ్యానం కుదిరి జ్ఞాననిష్ట రావాలంటే ఈ ప్రాపంచిక వస్తువుల నుండి, భోగాల నుండి, ఆలోచనల నుండి ఏకాంతతను చెడగొట్టే ఏ పరిస్థితుల నుండైనా సరే దూరం అవ్వాలి. మనసు నిశ్చలంగా అవ్వాలంటే అది ఒక్క రోజులో అయ్యే పని కాదు. సాధన చేసే కొద్దీ మానసిక స్థితి మెరుగుపడుతూ ఉంటుంది. అందుకే ఏకాగ్రంగా ఉంటూ ఈ ప్రాపంచిక విషయాల నుండి మనస్సును తప్పించమని చెప్తున్నారు. ఎప్పుడైతే ఎవరూ లేని స్థలంలో కూర్చుని ఒంటరిగా ఉంటూ ప్రాపంచిక విషయాల మీద దృష్టి తగ్గించుకుని ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని పరమాత్మపై లగ్నం చేస్తామో ధ్యానం కుదురుతుంది. అయితే ఏకాగ్రంగా ఉండే స్థలాన్ని మన ఇంట్లోనే ఏర్పరచుకోగలగాలి. విధించిన కర్మలను చేస్తూనే నియమబద్ధంగా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. అందుకే కోరికలను పూర్తిగా త్యజించమని చెప్తున్నారు. ఇదే అధ్యాయంలో 4వ శ్లోకంలో చెప్పినట్టు సమస్త కోరికలు ఆలోచనల రూపంలో మనసులోనే పుడతాయి గనుక ఆలోచనలను పట్టించుకోకుండా పరమాత్మపై ధ్యాస పెట్టడం అలవాటు చేసుకోవాలి. గృహస్థులకు భగవానుడు ఈ లౌకిక ప్రపంచం నుండి వారి మనస్సును పక్కకి తప్పించి ధ్యానంపై మనస్సు నిలపడానికి కోరికలను త్యజించాలని చెప్తున్నారు. కోరికలకు కారణమైన ఆలోచనలను పట్టించుకోకుండా ఆలోచనల నుంచి తప్పించుకోవడమే నిజమైన ధ్యాన నిష్ట కలిగి ఉండడం అంటే అని సూచిస్తున్నారు ఇక్కడ. తరువాత భోగ వస్తువులను పోగు చేసుకునే అలవాటు మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా వస్తువు మీద అది ఇచ్చే సుఖాలు, భోగాల మీద మమకారము వదులుకోవాలని చెప్తున్నారు. ఏ చిన్న వస్తువు మీదనైనా సరే నాది అనే భావన మెల్లగా తగ్గించుకోవాలి. ఇది నిజానికి ఒక సన్యాసి లక్షణం. కానీ భగవానుడు మన వంటి వారిని కూడా ఈ లక్షణాన్ని అలవాటు చేసుకోమని చెప్తున్నారు. భోగ వస్తువుల మీద ఆకాంక్ష మనస్సును నిలకడగా ఉండనివ్వదు. ఇంకా పరమాత్మపైన ధ్యాస ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఇది కూడా ఒక్క రోజులో రాదు గనక చిన్నగా లౌకిక విషయాల మీద, లౌకిక వస్తువుల మీద తపన తగ్గించుకోవడానికి ప్రయత్నించమని చెప్తున్నారు. ఈ విధమైన సాధన చేస్తూ ఉంటే అలవాటుగా మారి సాధన యొక్క తీవ్రత పెరుగుతుంది. క్రమంగా జ్ఞాన నిష్ట కలుగుతుంది. ఇదంతా ఒక పద్ధతిలో చేస్తూ ఉండాలి. ఇట్లా చేస్తూ ఉంటే మనుషుల మధ్యలో ఉన్నా సరే మనసు ఏకాగ్రంగా ఉండడం అనేది సాధ్యపడుతుంది. అంటే ఏ లౌకిక పరిస్థితికి స్పందించదు, నిశ్చలంగా ఉండగలుగుతుంది. క్రమంగా ఈ ప్రపంచంలో వ్యవహరిస్తున్నా సన్యాసిగానే ఉండగలుగుతాడు. మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి, ఈ స్థితికి రావాలన్నా కర్మయోగ అనుష్ఠానమే పునాది. నిస్వార్థంగా ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా పని చేయడం చాలా ముఖ్యం. ఇటువంటి కర్మయోగ సాధకుడికి మనస్సు తన మాట విని తీరుతుందని చెప్తున్నారు. ఇంకా రాబోయే శ్లోకాలలో ధ్యానానికి కావాల్సిన ఇతర అనుకూలమైన విషయాలను చెప్తారు. 11, 12వ శ్లోకాలలో ధ్యాన ఆసనము ఏర్పాటు చేసుకుని మనో ఏకాగ్రత సిద్ధించుకోవాలని చెప్తున్నారు. ఈ 2 శ్లోకాలు కలిపి చదువుకుందాము, తాత్పర్యం కూడా కలిపే తెలుసుకుందాము. 11వ శ్లోకము. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరం ఆసనం ఆత్మనః న అతి ఉచ్ఛ్రితం న అతి నీచం చైల అజిన కుశ ఉత్తరం. ఇప్పుడు 12వ శ్లోకం చూద్దాం. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. తత్ర ఏక అగ్రం మనః కృత్వా యత చిత్త ఇంద్రియ క్రియః ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ యోగం ఆత్మ విశుద్ధయే.
ఇప్పుడు ఈ 2 శ్లోకాలలో ఉన్న పదాలకు ముందు అర్థాలు తెలుసుకుందాం. శుచౌ దేశే అంటే పరిశుభ్రమైన పవిత్రమైన ప్రదేశంలో స్థిరం ఆసనం ప్రతిష్టాప్య స్థిరమైన అంటే కదలకుండా ఉండే ఆసనమును ఏర్పరచుకుని ఆత్మనః తన యొక్క న అతి ఉచ్ఛ్రితం మరీ ఎత్తుగా కాకుండా న అతి నీచం మరీ కిందకి కాకుండా చైల అజిన కుశ ఉత్తరం కుశ గడ్డి అంటే ఒక దర్భ జింక చర్మము మరియు మెత్తని వస్త్రము ఒకదాని పైన ఒకటి వేసుకొని కింద దర్భ చాప వేసుకొని పైన జింక చర్మము దానిపైన వస్త్రము వేసుకోమని చెప్తున్నారు ఒకదానిపైన ఒకటి. తత్ర ఆసనే ఆ ఆసనము మీద ఉపవిశ్య కూర్చుని యత చిత్త ఇంద్రియ క్రియ మనస్సు యొక్క ఇతర ఇంద్రియముల యొక్క అన్నింటినీ నిగ్రహించిన వాడే ఏక అగ్రం మనఃకృత్వ తన మనస్సున పరమాత్మనే ఏకలక్ష్యంగా చేసుకుని యుంజ్యాత్ యోగం ఆత్మ విశుద్ధయే ధ్యాన యోగాన్ని చిత్తశుద్ధికై అభ్యసించాలి. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు యొక్క తాత్పర్యం కలిపి చదువుకుందాం. ధ్యాన యోగము ఆచరించడానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. దీనికోసం కుశగడ్డి లేక దర్భ జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు. అటువంటి ఆసనము మీద కూర్చుని ఏకాగ్రతతో పరమాత్మే పరమ లక్ష్యంగా తలచి తన మనస్సున ఉన్న అన్ని ఆలోచనలను మరియు ఇతర ఇంద్రియముల కార్యకలాపాలను నిగ్రహించి చిత్తశుద్ధికై ధ్యాన సాధన చేయాలి అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. ఈ 2 శ్లోకాలలో శ్రీకృష్ణుడు బాహ్య సాధన అంతర్సాధన రెండింటి గురించి చెప్తున్నారు. శుచౌ దేశే అంటే ఒక పవిత్రమైన లేదా పరిశుద్ధమైన ప్రదేశం ఎంచుకోమంటున్నారు. ప్రారంభిక దశలో బాహ్య వాతావరణం మనస్సుని తప్పకుండా ప్రభావితం చేస్తుంది కాబట్టి అలాంటి ప్రదేశంలో మనస్సు నిలకడగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇది చెప్తున్నారు. ప్రారంభ దశలో ప్రారంభిక దశలో సాధన యొక్క తరువాత దశలో ఏ ప్రదేశంలోనైనా అంతర్గత పవిత్రత సాధించవచ్చు. కానీ ప్రారంభ దశలో మాత్రం వారికి మనస్సుని పవిత్రంగా ఉంచుకోవడానికి పరిశుభ్రమైన ప్రదేశము సహకరిస్తుంది. అలాగే ఆసనము ఎలా ఏర్పరచుకోవాలో చెప్తున్నారు. కుశగడ్డి అంటే దర్భతో చేసిన ఒక చాప, జింక చర్మము మరియు ఒక మెత్తని వస్త్రము ఒకదానిపైన ఒకటి వేసుకొని కూర్చోవాలని చెప్తున్నారు. కుశగడ్డి లేక దర్భతో చేసిన చాప నేలలో వేడి లేక చలి నుండి రక్షణ కలిగిస్తుంది. వ్యక్తి ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు పైన ఉన్న జింక చర్మము విషపూరిత ప్రాణులైన పాములు, తేళ్లు వంటి పురుగులను దగ్గరికి రానివ్వదు. ఇంకా మెత్తని వస్త్రము ఆసనము మీద ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి సహకరిస్తుంది. మనస్సులో భక్తిని నిలిపేందుకు వీలుగా ఉండాలి. ఈ మూడిటితో చేసిన ఆసనము సాధకుడికి ధ్యానానికి సహకరిస్తుంది. అలాగే ఆసనము సరైన ఎత్తులో ఉంచుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ ఆసనం మరీ ఎక్కువ ఎత్తులో ఉంటే పడిపోయే అవకాశం ఉంటుంది, లేదా మరీ తక్కువ ఎత్తులో ఉంటే నేలపైన పురుగులు, కీటకములు వంటి వాటితో ఇబ్బంది కలగచ్చు. అందుకని ధ్యానానికి పూర్తిగా అనుకూలంగా ఉండే ఈ మూడిటిని ఉపయోగించుకుని ఒక ఆసనం తయారు చేసుకుని దాని మీద కూర్చుని అప్పుడు ధ్యానము అనే ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. ఇట్లా పరుచుకున్న ఆసనము మీద ఎక్కువసేపు కదలకుండా ఉండగలిగే సిద్ధాసనం గాని పద్మాసనం గాని వేసుకుని స్థిరంగా కూర్చోవాలి. ఈ విధంగా కూర్చున్నాక బాహ్య ఇంద్రియ క్రియలను ప్రత్యాహార ప్రక్రియ ద్వారా నిగ్రహించాలి. ప్రత్యాహార క్రియ సాధకుడిని బాహ్య ప్రపంచం వల్ల వచ్చే అనుభవాల నుండి విడిపడి అంతర్గత అనుభవాలతో తాదాత్మ్యం చెందేలా సహాయపడుతుంది. ప్రత్యాహార క్రియలో 2 నియమ నిగ్రహం మరియు యమదంతి అని 2 పద్ధతులు ఉంటాయి. నియమ నిగ్రహంలో ఒక్కొక్క ఇంద్రియం యొక్క పనులను ప్రయత్నపూర్వకంగా నిగ్రహించవచ్చు. 10 ఇంద్రియాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం 10 వేర్వేరు స్థాయిలలో జరుగుతుంది. ఇది ప్రయత్నపూర్వకంగా ఒక గురువు సహాయంతో చేయాలి. ఇంకా యమదంతి అంటే మానసిక నిగ్రహం.
సాధకులు జీవితంలో ఉన్నతంగా ఉండడానికి హానికరమైన మరియు వినాశకరమైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే 6 మానసిక పరిస్థితులను ఎదుర్కోవాలి. ఇవి మనసు యొక్క 6 ప్రాథమిక తామసిక లక్షణాలు. వీటిని అదుపులో ఉంచుకోవాలి. ఈ వికారాలను తగ్గించుకుంటే చిత్తశుద్ధి ఏర్పడి మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. ఈ విధంగా మనస్సు యొక్క ఏకాగ్రత పెంచుకుంటూ ప్రయత్నపూర్వకంగా సాధన చేయాలి. ఇదే విషయాన్ని యత చిత్త ఇంద్రియ క్రియ అనే పదప్రయోగంతో చెప్తున్నారు. నియమ సాధన, బాహ్య ఇంద్రియ సాధన. యమదంతి అనేది అంతర్సాధన. సో ఈ ప్రత్యాహార ప్రక్రియలో బాహ్య అంతర్సాధనలు జరుగుతాయి కాబట్టి సాధకుడు ధ్యానానికి సిద్ధమవుతాడు. ఈ రెండిటిని ఇదే శ్లోకంలో చెప్తున్నారు భగవానుడు. ఇంద్రియాలు, మనస్సు రెండూ నిగ్రహించాక అప్పుడు పరమాత్మ మీద చింతన ప్రారంభించి ధ్యానంలోకి ప్రవేశించాలి. ఇవేవి ఒక్క రోజులో సాధ్యపడేవి కాదు. పరమాత్మే లక్ష్యము అనే తీవ్ర కాంక్షతో పాటు నిరంతర అభ్యాసము చాలా ముఖ్యం. క్రమంగా ధ్యాన యోగంలో పరిపక్వత లభిస్తుంది. ఇంకా 13, 14వ శ్లోకాలలో ధ్యానము చేసేటప్పుడు పాటించాల్సిన ఇంకొన్ని నియమాలను వివరిస్తున్నారు. అవి వచ్చే భాగంలో తెలుసుకుందాము. ఒక్కసారి ఈ 3 శ్లోకాలను చదువుకుని ముగించుకుందాము. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. చాలండి. ఇంకో 2 శ్లోకాలతో మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాం. ధన్యవాదాలు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం పాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.